నియమించుటకు దర్యావేషునకు ఇష్టమైంది. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవాలని ఆజ్ఞ ఇచ్చింది. చాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదివిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రాజు అయినటువంటి దర్యావేషు ఇతను ఏం చేస్తున్నాడంట, తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా నిర్ణయిస్తాము. అంత పని నేను ఒక్కటే చేయలేను కదా, అంత నేను ఒక్కటే చేయలేను, నా ఒక్కని ద్వారా అంత జరగదు. మనకు ఏళ్ళుండవి. ఏళ్ళు కొన్ని సందర్భాల్లో అన్ని ఏళ్ళు ఉపయోగపడతాయి, కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క ఏళ్ళు ఒక్కోసారి ఉపయోగపడుతుంది. అర్థమవుతుందమ్మా బాబు? అర్థమవుతుంది కదా. పెండిళ్ళప్పుడు ఉంగరం తగిలిస్తే అప్పుడు ఆ ఏళ్ళు ఉపయోగపడుతుంది, ఉంగరం ఏలే ఉపయోగపడుతుంది. తర్వాత ఏళ్ళు ఉపయోగపడుతుంది, ఏళ్ళు. డబ్బులు ఎంచేటప్పుడు ఆ ఏళ్ళు ఉపయోగపడుతుంది. అట్లని కింద నీళ్ళు ఉపయోగపడకపోద్దండి, అవి కూడా ఉపయోగపడతాయి ఆ సందర్భంలో. ఇలాగా ఒక్కొక్కసారి పంపేసినప్పుడు అప్పుడు అన్ని పక్కకు ఉండాల్సిందే. ఏమో ఇది అప్పుడు కొంతవరకు దీన్ని ముద్ర పడకపోతే అప్పుడు వేరే వాళ్ళు దానికి బదులుగా దిగుతారు. సరే, ఇలాగ మనం గమనించినట్టయితే దర్యావేషు అనుకున్నాడు, అన్ని పనులు నేనొక్కడే చెయ్యలేను, అన్ని పనులు నా ఒక్కరి ద్వారే జరగవు, కాబట్టి నేను ఇంకా కొంతమందిని కలుపుకొని పోవడం మంచిది అని తన రాజ్యం అంతటి పైన అధికారులుగా ఉంచుటకు దర్యావేషునకు ఇష్టమైందంట. మరి ఎంతమందిని అధిపతులుగా ఉంచాలనుకున్నాడంట? ఒక 5-6 మందినే కాదు, ఎక్కువ మందిని నేను పెట్టుకున్నంత నాకు చాలా ఈజీ అవుతుంది, తక్కువ మందిని పెట్టుకున్నంత నాకు చాలా భారం అవుతుంది. కాబట్టి నేనేం చేయాలంటే, మంచి జ్ఞానవంతుడు ఏం చేస్తాడో తెలుసా, చేసే వాళ్ళకి అన్ని అప్పకిచ్చి చింత లేకుండా సంతోషంగా పక్కన కూర్చుంటాడంట. చిన్నదానికి పెద్దదానికి అంత నానే ఉండాలంటే అంత నానినట్లే ఉంటది, కానీ అది ఏం జరిగినట్లు మాత్రము ఉండదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇతని మంచి ఆలోచన చేసి తన అధిపతులను ఏర్పాటు చేస్తూ 120 మందిని అధిపతులుగా నియమించాడంట. అందులో ఈ 120 మంది ఒకటే స్థాయి కలిగిన వారైతే బాగుండదని వీళ్ళ పైన ముగ్గురిని ఇంకా పెద్దవారిగా ప్రధానులుగా ఏర్పాటు చేశాడంట. ఆ ముగ్గురిలోన ఒక అతని ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు. అతను ఎవరంట? దానియేలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్మిన తరువాత, దేవుని నమ్మక ముందు కొంతమందికి పేద పరిస్థితి ఉన్నా దేవుణ్ణి నమ్మిన తర్వాత కొంచెం కలిసి వచ్చింది అనుకుందామండి. బాబు వినండి, కొంచెం కలిసి వచ్చింది అనుకుందామండి. రాను రాను దేవుని మీద భక్తి తగ్గుతుందంట. ధనం ఎక్కువైతల కల్లా దైవం మీద భక్తి తగ్గిపోతుందట. ఇలాగ మనం గమనించినట్లయితే దానియేలు విషయంలోనైతే అలాంటిది ఏవి కూడా కనపడలేదు. మన వాళ్ళైతే మాట్లాడుతూ ఏమంటారంటే, మనలో ఎవరో ఒకరు వారికి డబ్బు ఎక్కువైనాక పైన ఉన్న దేవుడు కానరాడు, పక్క మనుషులు కూడా కానరారు. పైన ఉన్న దేవుడు ఎట్లా ఎవరు కానరాలే, డబ్బు ఉన్న వాళ్ళకి కానరాడు, డబ్బు లేని వాళ్ళకి కూడా కానరాడు. కానీ పక్కనున్న మనుషులు కూడా కానరాడు వీడికి. అంటే ఏమి ఎక్కువైనాకట? డబ్బు ఎక్కువైనాక. అలాగా మాట్లాడుతూ ఉంటారు. కానీ దానియేలులో అలాంటి స్వభావం లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దానియేలు చాలా నమ్మకస్తుడు. ఇతని జీవితం అంతా, ఇతని టార్గెట్ అంతా ఏమిటిదంటే, నేను చనిపోయేంత వరకు నాకు నా దేవుడే శాశ్వతము. నాకు ధనము కాదు, ఈ లోకము కాదు, నా పదవి కాదు, నా అంతస్తు కాదు,
నాకు ఏది శాశ్వతం అంటే నా దేవుడే శాశ్వతం. ప్రేమన దేవుని బిడ్డలారా, అంత నమ్మకంగా ఉన్నారు. మరి అంత నమ్మకంగా దానియేలు ఉన్నప్పుడు అతని నమ్మకాన్ని బట్టి అతని అడగలేదు గాని రాజుగారే అందరికంటే అతన్ని ముఖ్యమైన అధిపతిగా హెచ్చించాడు. తన నమ్మకాన్ని బట్టి మాత్రమే హెచ్చించాడు గాని అతని రూపాన్ని బట్టి అతని ఆకారాన్ని బట్టి మాత్రము హెచ్చించలేదు. సరే ప్రేమన దేవుని బిడ్డలారా, అన్నిటికంటే నమ్మకము చాలా ముఖ్యమైనది, నమ్మకము చాలా గొప్పది. నమ్మకం పోగొట్టుకున్న తర్వాత నమ్మకం తిరిగి సంపాదించుకోవాలనుకుంటే చాలా కష్టం. రావచ్చో రాదో, అంతవరకు బ్రతుకుతామో లేదో. ఏదైనా డబ్బు తిరిగి పోయిందాన్ని సంపాదించుకోవచ్చు, బంగారాన్ని సంపాదించుకోవచ్చు, ఆస్తులు సంపాదించుకోవచ్చు. నమ్మకాన్ని మాత్రము పోయిన దాన్ని తిరిగి సంపాదించుకోలేము. ఇలాగ మనం ఆలోచన చేసినట్లయితే ఈ దానియేలు యొక్క నమ్మకత్వాన్ని బట్టి రాజు ఇతన్ని ఎంతగానో హెచ్చించి, దానియేలు అడగలేదు, అతని అనుకోలేదు కూడా, అనుకోకుండా అకస్మాత్తుగా రాజు అతన్ని అందరికంటే ఒక మాట చెప్పాలంటే రెండవ అధిపతిగా ఏర్పాటు చేశాడు. రెండవ అధిపతి అంటే ఫస్ట్ రాజు, తర్వాత దానియేలు. 120 మందిని అధిపతులుగా ఏర్పాటు చేసిన తర్వాత ఆ 120 మందిలో 3 ప్రధానులు. ఈ 3లోన దానియేలు ముఖ్యుడు. దానియేలు కంటే ఒక వ్యక్తి ఇంకా పెద్ద. ఎవరతని? రాజు. అంటే ఆ రాజ్యములోన దానియేలు రెండవ నాయకుడు అనమాట. మనకి ఈ అవకాశం వచ్చింది అనుకుందామండి. అబ్బా, ఆదివారం లేదు, సెకండ్ సాటర్డే ఐక్య సహోదరుల సదస్సు లేదు, ఇంకా ఎక్కడుంటామో ఏం కదో. మనల్ని ఎవరు ఆపలేరు, అదుపు చేయలేరు, నిలవబెట్టలేరు. ఇంకా మనసులకే కాదు, దేవునికి కూడా మాట వింటామో లేదు. కానీ మహానుభావుడు దానియేలు తనకు ఎంత స్థాయి వచ్చినా, తనకు ఎంత గొప్ప నాయకత్వం వచ్చినా, తనకు ఎంత పదవి అప్పగించబడినా గాని అదంతటిని కూడా పట్టించుకోకుండా ఏం చేస్తాడంటే దానికంటే నా దేవుడు గొప్ప అనుకున్నాడు. ఈ పదవి కంటే నా దేవుడు గొప్ప. నా జీవితంలో దేవునికి తప్ప మరెవ్వరికి కూడా ప్రథమ స్థానము ఉండదు. ఏదైనా నాకుందనుకుంటే నా దేవుని తరువాతే అని అనుకున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, నిజంగా మరి మనం కూడా ఉంటాం. మనం కూడా దేవుని నమ్మినోళ్ళే. మన జీవితాలలో ముఖ్యంగా ఎక్కువగా మన జీవితాల్లో దేనికి స్థానం ఇచ్చింటాం? మన హృదయాల్లో. తల్లి చెప్తారమ్మా, మన హృదయాలలో దేనికి ఎక్కువ స్థానం ఇచ్చింటాం? అమ్మా మీరే తల్లి, ఏ నోరు కూడా విప్పారు. చెప్పండి అమ్మా, ఎవరితో భయం లేదులేమ్మా. ఏమిటికి ఎక్కువ ఇచ్చేటాము? పండుకునేటప్పుడు పని చేసి, పగులల్లో పని చేసి అలిసిపోయి తిని పండుకునేటాం. లేచినప్పుడు కూడా ఏ యథార్థం లేస్తాము? అమ్మా దేవుడు ఫస్ట్ ప్రార్థన చేసుకోవాలా అనేమన్నా ఆ యథార్థంనే లేచేది. లేకుంటే పొద్దుబా తెల్లగాయనేమో, ఏమో ఎంత తెల్లగైనా ఏమి దాని మీద లేస్తాము? పని మీద. అంటే ఒక్కరోజైనా తినామంతేనా? ఇప్పుడంటే గ్యాస్ స్టవ్లు వచ్చేవే. చాలా మంది లేయను ఫస్ట్ పని ప్రారంభిస్తప్పుడు ఫస్ట్ చేతితో ఎక్కడ పెట్టేవాళ్ళు? చెయ్యి అంటే పొయ్యిలో పెట్టేవాళ్ళు. ఎక్కడంటమ్మా అంటే అర్థమేమి? మొట్టమొదట మన జీవితంలో, మన హృదయంలో మొట్టమొదట బూడిదకు ప్రాధాన్యత ఇచ్చాము. ఏమిటికంటమ్మా? అయ్యా ఏమిటికంట? దానియేలు బూడిదకు కాదు, ధనానికి కాదు, అధికారానికి కాదు, అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చారు. సరే, కానీ అంత గొప్ప పదవి వచ్చినా గాని అతని దేవుని విషయంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా అతని భక్తిలో తేడా రాలేదు, మార్పు రాలేదు, భక్తిలో తగ్గిపోలేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి ఇలాగ మనం ఆలోచన చేసినట్లయితే, అయితే ఈ యొక్క దానియేలు ఎలాంటి వాడు? 3వ వచనంలో ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొందియుండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలనని
రాజు ఉద్దేశించను. ప్రేమను దేవుని బిడ్డలారా, మరి రాజుగారి నిర్ణయం దానియేలుకు చెప్పకుండానే దానియేలు యొక్క మంచితనాన్ని బట్టి, దానియేలు యొక్క మంచి దైవ లక్షణాలను బట్టి ఆ దొరకాడు, నాకు ఇంత నమ్మకమైన వాడు, నిజంగా ఇలాంటి వాడిని నేను ఎంత గొప్ప స్థాయిలోనైనా పెట్టచ్చు, నా రాజ్యం అంతటి పైన కూడా నేను దానియేలుని అధిపతిగా చేస్తాను, దానియేలుని అధిపతిగా చేసి చూస్తే నా రాజ్యం ఇంకా ఎంత బాగుంటుందో, ఇంత నమ్మకస్తుడు కదా, ఇంత నమ్మకస్తుని నేను నా రాజ్యం అంతట్లో నియమించాలా అని ఇలాగా అనుకుంటున్నాడంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, మిగతా మైనోళ్ళు ఉండరు కదా, ముందుకు పోయే వాళ్ళని చూసి వారవలేరు, ఎనికి పడితే ఆదుకొని ముందుకు నడిపించలేరు, బాగుపడితే వరవలేరు, చెడిపోతే చెయ్యి పట్టలేరు అన్నట్లుంటది. ప్రేమన దేవుని బిడ్డలారా, మరి వీళ్ళేం చేస్తున్నారు తెలుసా? 4వ వచనంలో అందుక ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది. ప్రేమన దేవుని బిడ్డలారా, వీళ్ళు ఇంచుమించు ఒక మాట చెప్పాలంటే నిద్ర కూడా సరిగా వానట్ల కనిపెడుతున్నారేమో దానియేలుని. తిండి మీద కూడా సరైనటువంటి ఆలోచన లేకుండానే కనిపెడుతున్నారేమో. ఎలా కనిపెడుతున్నారంట? ఈ దానియేలు ఇంత ఎదిగిపోతున్నాడు కదా, ఇంత నమ్మకస్తుడైపోయాడు కదా, ఈ దానియేలు ఇంత నమ్మకస్తుడైపోయినటువంటి ఇతన్ని మనం ఎలా సహించాలా, ఎలా చూసుకుంటూ ఊకుండాలా? కాబట్టి అలా కాదు, ఇతన్ని ఎలాగైనా సరే రాజు దృష్టికి ఇతన్ని చెడ్డోనిగా మనము చూపించాలా, ఇతని మీద ఉన్న నమ్మకం అంతా కూడా తొలగిపోయేటట్లా చేయాలా, ఇతన్ని మనందరికంటే వెనకబడేవానిగా చేయాలా. కాబట్టి అని ఇలాగా ఆ ప్రధానులు, ఆ అధిపతులు దానియేలు మీద ఏదైనా తప్పు కనుకోవాలని, అతనిలో ఏదైనా లోపము కనుకోవాలని ఎన్నో విధాలుగా ఆలోచన చేస్తున్నారంట. కానీ దానియేలు ఏ తప్పు చేయలేదంట. అంతమంది ఒక మాట చెప్పాలంటే కావిలి కాసుకొని చూస్తున్నారు, దొరకడా ఎప్పుడైనా గాని, ఏ తప్పు చేయడా అని ఇలాగ ఎంత ఎదురు చూసుకుంటున్నా గాని అస్సలు దానియేలు విషయంలోన ఇంత ఫాల్టీ కూడా కనపడలేదంట. సరే, అప్పుడు మరి ఇంకా ఏమో ఒక మాట అంటారు, చేతగానోనికి ఉపాయాలు ఎక్కువంట. ఎవరికంటమ్మా? చేసేవానికి పని ఒక్కటే పట్టుకుని ఉంటాడు. చేతగానోడు ఎన్నో బుడుకుతుంటాడు, మంచి ఉపాయాలు బుడుకుతాడు, అందులో కుంటి ఉపాయాలు కూడా బుడుకుతుంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాగ మనం గమనించినట్లయితే అరే ఇంకొక మాట, మనమందరం కలిసి రాజు దగ్గర పోదాం, అతని దేవుని పద్ధతి విషయంలోనే మనము అతని దొరికిపోయేటట్టు చేద్దాం. సరే, దానియేలు మంచి ప్రార్థన పరుడు కదా, మంచి భక్తి పరుడు కదా, ప్రార్థన చెయ్యంది అతని పండుకోలేడు, ప్రార్థన చేయండి ఒక దినము కూడా గడపలేడు. కాబట్టి అన్నిటికంటే అతని దేవుని మీద, ప్రార్థన మీద అతనికి చాలా ఆసక్తి. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈ దానియేలు ఏ దేవుణ్ణి అయితే నమ్ముకొని ప్రార్థన చేస్తున్నాడో అదే ప్రార్థన విషయంలోన మనము తప్పుబట్టి అతన్ని రాజు దగ్గర నుండి త్రోసివేసే విధంగా చూద్దామండి అని వీళ్ళందరూ ఏం చేశారంట? రాజు దగ్గరకు వచ్చారంట. ఈ అధిపతులందరూ రాజు దగ్గరకు వచ్చి సందడిగా కూడి వచ్చి ఒక మాట అడుగుతున్నారంట. 7వ వచనము, రాజ్యపు ప్రధానులను, సేనాధిపతులను, అధిపతులను, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు యొక్క ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపు చేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద ఏ తప్పు మరి నీ యొద్ద తప్ప మరి ఏ యొద్ద ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్ద అయినను ఎవరును ఏ మనవియు చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహుల గృహలో పడదోయబడును. రాజా చాలు, సరే నేను చూస్తాను, మీరు కూడా పలకండి అమ్మా, అందరు పలకల్లా. 30 దినముల వరకు
అందరూ పలకండి అమ్మా, అది అందరూ పలకండి, ఏం కాదు, ఎవరికేం కాదు, దేవుని మాటలే కదా, ఎవ్వరికి భయం లేకుండా గట్టిగా పలకండి అమ్మా. 30 దినముల వరకు ఆకలేతుందా, తొందరగానే వదిలేస్తాను, గట్టి పలకండి. 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుల యొద్దనైనను ఎవడును ఏ మనవియు చెయ్యకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహాల గుహలో పడద్రోయబడును అని ఇలాగ రాజు దగ్గరకు వెళ్లి, రాజా ఇది చాలా బాగుంది, నువ్వు దీన్ని కాదనకూడదు, ఇట్టి శాసనము నువ్వు స్థిరమైనటువంటి చట్టముగా నువ్వు ముద్ర వేసి సంతకము చేసి దీన్ని స్థిరమైనటువంటి చట్టముగా దీన్ని చాటింపచేయి. సరే, రాజు వెనక ముందు లేకుండా, ఆలోచన లేకుండా వాళ్ళు చెప్పిన దాన్ని ఒప్పుకున్నాడు, అలాగనే శాసనం చేశాడు. మరి ఇంకా తర్వాత ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే 9వ వచనం, కాగా రాజుకు 10వ వచనము, ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థించుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని, ఇట్టి శాసనం అంటే ఏ శాసనము? ఇట్టి శాసనము, ఇట్టి శాసనం అంటే అది ఏ శాసనము? ఏ దేవునికైనా ఏ మానవుని దగ్గరైనా ఏదైనా అడిగినా మొర్ర పెట్టినా ఏది కావాలంటే రాజునొక్కటే అడగాలంట. నిజంగా రాజుకు కూడా మరి అప్పుడు మైండ్ పనిచేసినా లేదు, మరి అందరూ నా మీదకి వచ్చి పడతారు రా, ప్రతిదీ నన్నే అడుగుతారు, ఆ కంపెనీ నేడ మోసుకుందో అనొచ్చు. ఏమో ఇది బాగానే ఉందిలే అంటాను అనుకున్నాడేమో. అందుకనే ఒక్కోసారి అంటుంటారు, రాజు కంటే తెలివి ఎక్కువ ఎవరికి ఉంటదంట? మంత్రికి ఉంటదంట. రాజు కంటే తెలివికి ఎక్కువ మంత్రి ఉంటుంది, తెలివి మంత్రికి ఎక్కువ ఉంటుంది అంటారు. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి అప్పుడు ఇతను ఏమనుకున్నాడో, ఒక గొప్ప కార్యం అనుకున్నాడో, సంబరం అనుకున్నాడో, మరి అటువంటి పరిస్థితిలోన ఇది మంచిదే కదా అని ఇతను కూడా సంతకం పెట్టి వదిలేశాడు. ఇంకా ప్రేమ దేవుని బిడ్డలారా, ఇంకా అప్పుడు తప్పు దొరుకుతుంది అనుకున్నటువంటి వాళ్ళు దానియేలు ఎప్పుడు ప్రార్థన చేస్తాడని కనిపెట్టుకుని ఉన్నాడంట. ప్రేమ దేవుని బిడ్డలారా, అప్పుడు ఒకవేళ దానియేలు ప్రార్థన చేస్తే గీన ఎక్కడ పడదొరుస్తాడంటమ్మా? అమ్మ వెనకున్నలు చెప్పండి అమ్మా, ఎక్కడ పడదొరుస్తాడంట? బాబు మీరు చెప్పండి, అయ్యా మీరు చెప్పండి. సింహాల గుహలోన. సింహాల గుహ, మనుషుల గుహ కాదు. గుహ అంటే ఇల్లు అనుకుందామండి, అది మనుషుల ఇల్లు కాదు. ఎవరి ఇల్లు అంట? దాంట్లో ఎవరు ఉండాలా? సింహాలు మాత్రమే ఉండాలి, గాని మనుషులు ఉండకూడదు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒకవేళ రాజుగారి యొక్క ఆజ్ఞను ఎవరైనా మీరితే తక్షణమే ఎక్కడ వేయబడాలంట? సింహాల గుహలో వేయబడాలంట. దానియేలు ఇదంతా తెలుసుకున్నాడు, ఇదంతా విన్నాడు. ఇదంతా విన్న తర్వాత దానియేలు అప్పుడు ప్రార్థన చేయాలా వద్దా? చెప్పండి తల్లి. చేయాలా? చేస్తే ఏమైతుందమ్మా? సింహాల గుహలో వేస్తాడు. చేస్తే సింహాల గుహలో వేస్తాడు. చస్తాడా బతుకుతాడా? మనకు తెలిసినట్లుగా ఈ లోక ప్రకారంగా చస్తాడు. మరి అటువంటి పరిస్థితుల్లోన ఈయన ప్రార్థన చేయొచ్చా చేయకూడదు? పోన్లే దానియేలు సంగతి పక్కన పెడదామండి. ఒకవేళ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, ఇప్పుడు కూడుకున్నారు కదా మీరందరూ కూడా, నెక్స్ట్ మరి రేపు నెలలో 2వ శనివారం వీడు చివరిగానే కూడుకున్నారా, అయిపోయింది మీ పని, ఇంకా వీటికి అడుగు పెట్టి చూడండి అన్నారనుకో, ఎంతమంది వస్తారో తెలదింగా. వచ్చేవాళ్ళు లెక్క ఉంటారా, తప్పించే వాళ్ళు లెక్క ఉంటారమ్మా? అమ్మా ఊపిరుంటే ఉప్పు అమ్ముకొని బతకచ్చు, మనున్న ప్రాణాన్ని మంటలో కలుపుకొని మనింది ఎవరు? ఇంట్లో గాని ప్రార్థన చేసుకుందాము అని ఎంతో మంది. ఇంకా ప్రేమన దేవుని బిడ్డలారా,
దానియేలు అలాగా పిరికితనముతో ఆలోచన చేయలేదు. దానియేలు అలాగా పిరికితనముతో వెనక్కి అడుగేయలేదు. నేను చచ్చినా పర్వాలేదు గాని నేను ప్రార్థన మాత్రము ఆపను. ప్రార్థన లేనిదే, ఈరోజు ప్రార్థన చెయ్యందే నేను ఈ దినాన్ని గడపలేను. ప్రార్థన చెయ్యందే నేను ఈ దినాన్ని గడపలేను. అయితే ఒకవేళ ఇలాగ ప్రార్థన చేసి ఈ రోజు నేను చాయనన్నా చచ్చాను గాని ప్రార్థన చెయ్యకుండా మాత్రం ఈ దినము నేను గడపలేను అనుకున్నాడు. నిజంగా ఎంత త్యాగము దేవుని కోసం. దేవుని కోసము దానియేలు ఎంత త్యాగం చేశాడు ప్రేమైన దేవుని బిడ్డలరా. ఎంత పట్టుదలతో ఉన్నాడు దేవుని కోసము దానియేలు. నిజంగా ఒక్కసారి దానియేలు పట్టుదలను, దానియేలు భక్తిని ఒక్కసారి పోల్చుకునండి. తర్వాత మన భక్తిని పోల్చుకునండి. పక్కన దానియేలు భక్తిని, అతని పట్టుదలను అక్కడ పెట్టి మన భక్తిని పోల్చుకునండి ఒక్కసారి. అమ్మా మన భక్తి ఎలాగుందమ్మా? ఏమ్మా ఎలాగుంది తల్లి? బాబు ఎలాగుంది మన భక్తి? ఏమో ఉందో మరి ఇంటికాడ పెట్టొచ్చాము. నువ్వు ఉందని నీకు కూడా చెప్పనికి రావడం లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో నచ్చి ఈ బ్రతికేదానికంటే ప్రార్థన చేసి సాయనన్న సత్యది మేలు గాని ప్రార్థన చెయ్యకుండా నేను దినము గడపలేను. ఎవరేం చేసుకుంటారు చేసుకుని సింహాల గోలేకేస్తారా? వేస్తే అయింది. ప్రార్థన చేసి ప్రాణమని నిడిచేది గాని ప్రార్థన చెయ్యకుండా నేను బ్రతకలేను. అప్ప అంత త్యాగమా? అంత త్యాగము ఎవరి కోసమో? దేవుని కోసం. అంత త్యాగముతో ఉన్నాడు దానియేలు. అంత త్యాగముతో ఉన్నాడు. అయిపోయింది, నిర్ణయించుకున్నాడు. ఒక్కోసారి మనం కూడా మాట్లాడుకుంటుంటాం. ఏమంటుంటాము? ఎప్పుడన్నా సందర్భం వచ్చి తగ్గేదే లేదు అంటుంటారు. ఏమంటారమ్మా బాబు? ఏమంటారు? దానియేలు అనుకున్నాడు. ఏమనుకున్నాడు తెలుసా? దేవుని విషయములో తగ్గేదే లేదు, ప్రార్థన విషయంలో తగ్గేదే లేదు. ఎవరేం చేసుకుంటారో చేసుకున్నాడు అంతే. ఇంకా ప్రేమ దేవుని బిడ్డలారా అలాగనుకున్నాడు. ఒక రోజు కాదు, దొంగ సాధన కాదు, యథార్థంగా అనుదినము ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడంట? అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తూ వస్తున్నాడంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజంగా ప్రతిరోజు చేసిన ప్రార్థన కంటే ఆ ప్రార్థన మామూలు మిగతా అధికారుల ఆలోచన ప్రకారంగా ఆ ప్రార్థనలో దానియేలు ప్రాణానికి ముడిపడింది. అమ్మ ఏమిటికి ముడిపడిందంట బాబు? ఏమిటికి ముడిపడిందంట? దానియేలు ప్రాణానికి ముడిపడింది. అయినా నేను తప్పు చేయడం లేదు, నేను చెడ్డ చేయడం లేదు, దేవునికి ప్రార్థన చేస్తున్నాను కదా. ఆయన కాపాడినా సరే కాపాడకపోయినా సరే, దేవుడు నన్ను బ్రతికించినా సరే మరణానికి అప్పగించినా సరే నేను మాత్రము ప్రార్థన లేకుండా ఉండలేను. నా రాజ్యం, నా పత్యానం, నా స్థానం ఉంది కదా, నా స్థాయి ఉంది కదా, దానికంటే నాకు దేవుడు ముఖ్యం. నేను ఈరోజు చచ్చాననుకో, అది నా ఎంట రాదు, కానీ ప్రార్థన చేసేగా చస్తాను గాని ఆ పత్యానం లేకున్నా పర్వాలేదు, ఆ పెద్దరికము లేకున్నా పర్వాలేదు. నిజంగా దేవుని కోసం అంత సిద్ధపడ్డా, అంత తెగించాడా అంటే అంత తెగించాడు, అంత త్యాగం చేశాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, మనందరికీ తెలిసినటువంటి మ్యాటరే. అలాగ ప్రార్థన చేస్తుంటే పట్టుకున్నారు, తీసుకుని పోయి సింహాల గుహలో వేశారు. కానీ ఆశ్చర్యంగా ఏం జరిగింది? ఈ అధికారులేమో చస్తాడనుకున్నాడు, దేవుడు ఆశ్చర్యంగా కాపాడి బ్రతికించి బయటికి తీసుకొని వచ్చాడు. అంటే దేవుని కోసం అంత త్యాగము చేశాడా? దేవుని కోసం ప్రాణ త్యాగం చేశాడా? అవును, త్యాగము చేశాడు, ప్రాణ త్యాగం చేశాడు. బైబిల్ చరిత్రలో నిలిచిపోయాడు. ప్రేమన దేవుని బిడ్డలరా, దానియేలు నిజంగా అంత త్యాగం చేసి బైబిల్లో చరిత్రను సృష్టించాడు. ఒక త్యాగ పురుషునిగా దేవుని కోసం. ప్రేమన దేవుని బిడ్డలరా, మరి మనం ఏం చేస్తున్నాం దేవుని కోసం? మన భక్తి ఎలా ఉంది? మన త్యాగం ఎలా ఉంది? ఇంకొక సందర్భాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందామండి. ప్రేమన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 57 వచనం నుండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం నుండి.
యేసు శిష్యుడుగానున్న చదువు యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు పిలాతు వద్దకు వెళ్లి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నార బట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్లిపోయెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది సందర్భం యేసుక్రీస్తు శిలువ వేయబడిన తరువాత. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చుట్టూ మనుషులే. కొంచెం విశ్రాంతి తీసుకుందామంటే కూడా ఆయనకు అవకాశం లేనట్లుగా, ఒక మాట చెప్పాలంటే తేనె తెట్టకు తేనెగలు ఉంటాయి కదా, అట్లా ఉండేవాళ్ళు జనాలు. ఆయన ఎంటుంటే అబ్బా పని చేసే అవసరం లేదు, ఉపవాసం కూడా ఉన్నీయడు, కావలసినప్పుడు కడుపుకు కావలసినంత పెట్టేస్తాడు, ఏదైనా రోగం వచ్చినా కూడా ఆయనే బాగు చేస్తాడు. ఇవన్నిటితోనేమని ఆయన వెంట చాలా మంది, వేల మంది వెళ్ళిపోతున్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా. కానీ అలాగనే ముఖ్యమైన వారిగా ఆయన శిష్యులు ఆయనతో ఉన్నారు. ఆయన నమ్మిన వాళ్ళు ఎందరో ఉన్నారు, ఆయన ద్వారా స్వస్థతలు పొందిన వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ యేసుక్రీస్తు సిలువ వేయబడినటువంటి ఆ టైములో, యేసుక్రీస్తు సిలువ మీద మరణించినటువంటి ఆ సందర్భంలో ఒక్కరూ లేరు. ఆ ప్రభువు చనిపోయిన తరువాత ఆ ప్రభువు యొక్క శవము దిక్కులేని శవముగా వేలాడుతుంది. మరి ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆ స్వస్థతలు పొందుకున్న వాళ్ళు ఎంతకైనా మంచిదే. ఇప్పుడు దూరం ఉందాం. ఆయన చంపినారు కదా, ఆయన శవాన్ని తీసుకునికపోతే మనల్ని ఏడ చంపుతారో, మనమందరం దూరమే ఉందామని అందరూ పరారైపోయారు ప్రేమైన దేవుని బిడ్డలారా. అక్కడ ఎవరు లేరు. అయితే అటువంటి సందర్భములో ఒక ఆయన ఉన్నాడు. ఎవరతని? యేసు శిష్యుడుగానున్న అరిమతయు యేసేపు. ఇతను ఎలాంటి వాడు? ధనవంతుడు, యేసుకు రహస్య శిష్యుడు. ఒక మాట చెప్పాలంటే ఇతని యేసు క్రీస్తుకు శిష్యుడు అనేది పక్కన వాళ్ళకి ఎవరికి కూడా తెలియని పరిస్థితిలో ఉంది ప్రేమైన దేవుని బిడ్డలారా. మరి అటువంటి పరిస్థితిలోన ఈ అరిమత యేసేపు అనేటువంటి ఇతను అనుకున్నాడు. ఏమనుకున్నాడంటే, అయ్యో నా ప్రభువు శవము దిక్కులేని శవముగా వేలాడుతుంది శిలువ మీద. ఆయన శవము దిక్కులేని శవముగా వేలాడుతుంటే నేను చూస్తూ, నా కళ్ళతో చూస్తూ ఉండి కూడా వేస్ట్. నా ప్రభువు నా కోసం ప్రాణం పెట్టాడు కదా, నా ప్రభువు కోసం నేను కూడా చచ్చినా పర్వాలేదు. ఎవరైనా చంపితే నేను కూడా ఆడే చనిపోతాను, లేదా ఎవరు అడ్డగించకుంటే నా ప్రభువు యొక్క నా ప్రభువు యొక్క శవాన్ని తీసుకొని పోయి సమాధి చేసుకుంటా. ఎవరికి వచ్చింది ఆ ఆలోచన? ఒక్కనికే వచ్చింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ సందర్భంలో ఈ అరిమత యేసేపు ఎలా వెళ్లిపోతున్నాడు, ఏ విధంగా వెళ్లిపోతున్నాడు అక్కడికి అని మనం ఆలోచన చేసినట్లయితే, మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనము. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనము. ఎలా వెళ్లిపోతున్నాడు? సాయంకాలం అయినప్పుడు అరిమతయు యేసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్లి యేసు దేహం తనకిమ్మని అడిగాను. చాలు ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక సాయంకాలమైనప్పుడు అరిమత యేసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్లి అమ్మా ఎలా వెళ్ళిపోతున్నాడంట అరిమత యేసేపు? తెగించి. అమ్మ ఎలాగంట? ఇప్పుడు మనం కూడా ప్రార్థనకు వచ్చామే, ఒకవేళ బాగా బలమైన పని ఏదైనా దొరికింటే అక్కడ వెళ్ళిపోతుంటేమేమో, ఇంకోటి ఎక్కడైనా టూర్ పడితే అక్కడ కూడా వెళ్ళిపోతుంటేమేమో. కానీ అరిమత యేసేపు ఎలా వెళ్ళిపోయాడంట? తెగించి వెళ్ళిపోయాడంట. ఎవరి యొద్దకు వెళ్ళిపోయాడు? అధిపతి అయిన పిలాతునొద్దకు. అయ్యో ఆ యేసుక్రీస్తు యొక్క శవాన్ని అడగడానికి వచ్చాడు వీడు. అయితే ఆయన శవాన్ని దించి వీడిని సిరివేయండి అంటే కూడా అర్థమే లేదు. అయినా పర్వాలేదు, నేను ఒకవేళ ఆ శవము నాకు అప్పగించినా పర్వాలేదు, నన్ను చంపినా కూడా పర్వాలేదు. ప్రాణాలకు తెగించి వెళ్ళిపోయాడు, ప్రాణాల మీద ఆశ వదులుకొని వెళ్ళిపోయాడు, ప్రాణ త్యాగము చేసి వెళ్ళిపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనీసము శవాన్ని మోసుకొనడానికి ఎంతమంది ఉండాలా? ఎంతమంది ఉండాలా? 4 ఉండాలా? మరి ఆ 4కి లేని ఆలోచన నాకొక్కడికి ఇంటికి ఇతని కూడా ఇంట్లో ఉండొచ్చు కదా.
లేదు. నా ప్రభువు కోసం నేను ఇప్పుడు ఖచ్చితంగా ప్రాణ త్యాగము చేయాల్సిందే. ఖచ్చితంగా చేస్తాను. నా కోసం నేను ఇంత త్యాగం చేస్తానో లేదు కానీ నా ప్రభువు కోసం నేను ఖచ్చితంగా త్యాగం చేస్తాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏమేమి తెగించాడు ఇతని అని మనం ఆలోచన చేసినట్లయితే, సరే కనీసం మరి ఎంట ఎవరు రారు కదా, ఒకవేళ తీసుకుని పోయి ఎక్కడన్నా మరి పాడేసడానికి కాదు కదా, ప్రభువు యొక్క శవాన్ని గుంత తోగి పెట్టాలి కదా. మరి ఎవరు గుంతలు తోగి వాళ్ళు కూడా రావడం లేదే. మరి అక్కడ కూడా చిక్కులు పడాలి కదా, ఇరక్కపోవాలి కదా. సరే మరి ఎక్కడ పెట్టాలనుకున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 59-60 వచనాలు. 59-60 వచనాలు. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారపట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్లిపోయాను. చాలు. ప్రేమల దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇప్పుడు చాలా మంది మనం చెప్పుకుంటాం కదా, యేసుక్రీస్తు సమాధి ఖాళీగా ఉంది, అది తెరవబడి ఉంది, అందరి సమాధులు భద్రంగా మూయబడ్డాయి, యేసుక్రీస్తు సమాధి మాత్రమే తెరవబడింది, ఖాళీగా ఉందని చాలా మంది అక్కడ వెళ్లి ఆ సమాధి స్థలాన్ని కూడా దర్శించుకొని వచ్చే వాళ్ళు ఉన్నారు. ప్రేమల దేవుని బిడ్డలారా, అది యేసుక్రీస్తు సమాధిగా ఎప్పుడు మారిపోయిందంటే, యేసుక్రీస్తు నందులో ఆయన శవాన్నందులో పెట్టిన తరువాత యేసుక్రీస్తు సమాధిగా మారిపోయింది. అంతకు ముందు అది యేసుక్రీస్తు సమాధి కాదు. అది ఎవరి సమాధి అంట? అరిమతయ యేసేపు సమాధి. ప్రేమల దేవుని బిడ్డలారా, తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో ఆయన శవాన్ని ఉంచాడు. అంటే తాను ఇష్టముతో తొలిపించుకున్నాడంట ఆ క్రొత్త సమాధి. ఎలా తొలిపించుకున్నాడు? నేను ఎప్పటికైనా చస్తాను కదా, కాబట్టి నేను చస్తే నన్ను ఎక్కడో పెట్టకూడదు, ఇదిగో నేను ఒక రాతిలో సమాధి తొలిపించుకుంటా, ఈ రాతిలోనే నన్ను నా శవాన్ని భద్రపరచాలని ఒక నిర్ణయం తీసుకొని ఇష్టముతో రాతిలో తన కోసము సమాధి తొలిపించుకున్నాడు. కానీ అప్పటికి మిషన్లు ఉండవో లేదో, ఆ సమాధిని తొలసాలంటే ఎన్ని రోజులు పట్టిందో, ఎంతమంది పనిచేశారో, ఎంత డబ్బు ఖర్చయిందో. తన ఇష్టముతో తన కోసము తొలగించుకున్న ఆ సమాధిని కూడా ఏం చేశాడంట? ఇప్పుడు ఆలోచిద్దామండి. తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి ఏమేం తెగించాడు? ప్రాణము తెగించాడు క్రీస్తు కోసం, తర్వాత సమాధిని కూడా త్యాగం చేశాడు, ప్రాణాన్ని త్యాగం చేశాడు, సమాధిని కూడా. తనకు ఇష్టమైన సమాధి, ఆ సమాధి ఇస్తే ఇంకో సమాధి లేదు అతనికి, అయినా పర్వాలేదు, ఇందులో నేను చనిపోయిన తర్వాత నా శవం ఉండేదానికైనా దానికంటే నా ప్రభు శవాన్ని ఇందులో పెట్టడము ఇంతకంటే గొప్ప అదృష్టమా? ప్రేమల దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆలోచించండి. అరిమత యేసేపు ఎంత త్యాగం చేశాడు ప్రేమల దేవుని బిడ్డలారా, ఎంత తెగించాడో, ప్రాణాలకు తెగించాడు, ప్రాణ త్యాగం చేశాడు. నిజంగా అంటే దేవుని కోసం భక్తితో బ్రతకాలంటే ఇలాంటి భక్తితో బ్రతికారా? ఆలోచన చేద్దామండి ప్రేమల దేవుని బిడ్డలారా. నేను ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాను. ఇంకా నిజంగా మన కోసము మన ప్రభువు మన కోసం త్యాగం చేశాడు. మన కోసము ప్రాణ త్యాగము చేసినటువంటి ఆ దేవుని కోసం మనమేం త్యాగం చేస్తున్నాం ఆలోచించండి. కొంతమందికి అయితే అసలు వాక్యం వినడానికి కూడా మనసు ఉండదు, ప్రార్థనకు రావడానికి కూడా మనసు ఉండదు, బైబిల్ చదువుకోవడానికి కూడా మనసు ఉండదు, పాట పాడడానికి కూడా మనసు ఉండదు, ప్రార్థన చేసుకోవడానికి కూడా మనసు ఉండదు. ప్రేమన దేవుని బిడ్డలారా, బైబిల్లోన భక్తులు బ్రతికినటువంటి తీరును మనం ఆలోచన చేసినట్లయితే, వారు మనలాంటి భక్తి కలిగి కాదు వాళ్ళు బ్రతికింది, మనలాంటి ఆలోచన కలిగి కాదు వాళ్ళు బ్రతికింది, మనలాగా వచ్చి లేక బేకొచ్చి బేకలేక కాదు వాళ్ళు జీవించింది దేవుని కోసం, చావుకైనా సరే బ్రతుక్కైనా సరే. అటువంటి భక్తితో, అంత పట్టుదలతో, ప్రాణ త్యాగంతో బ్రతికారు ప్రేమన దేవుని బిడ్డలారా. ఇలాగ మనం ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడు ఈ సభ ఉంది కదా, ఈ సభ కొంత అంతో ఇంతో ఖర్చు అవుతుంది. ఇది ఖర్చు లేకుండా మాత్రము ఇక్కడ ఈ సభ జరగదు. కానీ
ఈ సభ ఖర్చు నిమిత్తము ఎవరెవరు చేతులు కలిపారో నాకైతే తెలియదు. కానీ మనము మన అవసరాలకు ఏం చేస్తాం తెలుసా? 100 ఖర్చు చేస్తాం, 1000 ఖర్చు చేస్తాము. దేవుని పని అనుకలకల్లా ఒకవేళ కానుకలు పడదామని పెట్టామనుకో, ఇప్పుడు చిల్లర ఎక్కువ ఉంటుందా, లోట్లు ఎక్కువ ఉంటుందా? చిల్లర ఎక్కువ ఉంటది, లోట్లు తక్కువ ఉంటాయి. మరి లోట్లు ఎవరికి? మనకి. చిల్లర ఎవరికి? దేవునికి. ప్రేమైన దేవుని బిడ్డలారా, చిల్లర ఎవరికి వేస్తామమ్మా? అడుక్కునే వాళ్ళకి వేస్తామా, లేకుంటే ఎడన్నా అప్పు కట్టి చిల్లర కట్టేస్తామా? అడుక్కునే వాళ్ళకి చిల్లర. అంటే ఇంకొక మాట చెప్పాలంటే, ఎప్పుడైనా ఊరికి వెళ్ళిపోయేటప్పుడు తండ్రి ఊరికి వెళ్ళిపోతే పిల్లలు డబ్బులు అడిగారు అనుకుందాం, చిల్లర ఇస్తారా, లోట్లు ఇస్తాడమ్మా? చిల్లర. అంటే చిల్లర పిల్లలకి లేదా అడుక్కునే వాళ్ళకి. మరి మనం కూడా దేవుడికి ఇవ్వాలనే కల్లా చిల్లరీనికే దేవుడే మన దగ్గర అడుక్కుంటున్నాడా లేక చిన్న పిల్లవాడా? ఆలోచించేయండి ప్రేమన దేవుని బిడ్డలారా. దేవుని కోసము అరిమత యేసేపు ప్రాణాలను తెగించాడు. తన ఇష్టముతో తొలిపించుకున్న ఒక సమాధిని త్యాగం చేశాడు. దానియేలు అన్నిటికంటే గొప్పగా తన అధికారము కంటే, తన స్థాయి కంటే, తన పదవి కంటే దేవునికి ఎక్కువ స్థానం ఇచ్చాడు. రెండవది, సందర్భం వచ్చినప్పుడు తన ప్రాణాన్ని కూడా దేవుని కోసమే త్యాగం చేశాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, అలాగనే మనం గమనించినట్లయితే దేవుని కోసము ఇచ్చినటువంటి వాళ్ళలోన యేసుక్రీస్తు ప్రత్యేకించి చెప్పినటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె విధవరాలు. ఈమె మరి ఏమిచ్చిందంట, ఎంత ఇచ్చిందంట దేవుని కోసమని మనం ఆలోచన చేస్తే, మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనం నుండి, మార్కు సువార్త 12వ అధ్యాయం 41వ వచనం నుండి. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి చదువునా. జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుకునేను. ధనవంతులైన వారు అనేకులు అందులో వేషంగా సొమ్ము వేయిచుండిరి. ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవితం అంతయు వేసినని చెప్పాను. చాలు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం చాలా సార్లు చదివినాము, చాలా సార్లు విన్నాము. ఎవరంటమ్మా? పేద విధవరాలే. మరి అందులో ఏ విధవరాలంట? పేద విధవరాలంట. అంటే తిన్నిక కూడా సరిగా ఉందో లేదో, ఎట్లా మిగిలించుకునిందో గాని 2 కాసులు మిగిలించుకునిందంట. ఎన్ని కాసులమ్మా బాబు? ఎన్ని కాసులు? కానీ అందరు కానుకలు వేస్తుంటే మరి ఇంటికాడ ఎవరైనా దొంగలు ఎత్తకపోతారని ఎండ తెచ్చుకున్నా ఏమో గాని, సరే ఇంకా నేను కూడా కానుక ఇస్తామనుకునిందంట. ఎంత ఇస్తామనుకునిందంట? నా దగ్గర ఉన్నవి 2 కాసులు. దేవా ఇంకెక్కవ లేవు తండ్రి, నా దగ్గర ఉన్న ఈ 2 కాసులు నీకు ఇచ్చేస్తా. మరి తర్వాత ఏం తినాలా? దేవుడు ఎట్లనా పెట్టనాక నేను దేవునికి ఇవ్వాలనుకున్నాను, ఇచ్చేస్తా అంతే. ఇంకా మనం ఏదైతే దేవునికి ఇవ్వాలంటే ఎన్ని ఆలోచనలు చేస్తామో అమ్మా. నిజమేనమ్మా? ఆలోచన చేస్తామో, ఆలోచన లేకుండానే దేవుని కోసం ఖర్చు పెడతామమ్మా. మన కోసమైతే ఆలోచన లేకుండా ఖర్చు పెడతాం. దేవుని కోసము అబ్బో, దేవుని కోసం ఎంత వెనకబడిపోతామో, ఎంత బిజినెస్ పనం చేస్తామో. ప్రేమను దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ విధవరాలు, అందులో బీద విధవరాలు, ఈ బీద విధవరాలు దేవునికి ఇచ్చేటప్పుడు ఎలా ఇచ్చింది అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆమె తన జీవనమంతా కూడా అందులో వేషను అని రాయబడింది. తన జీవనమంతా కూడా వేసిందట. కొంత కాదా అంటే తన కష్టం అంతా కూడా తెగించి దేవుడికి ఇచ్చేసింది. ప్రేమన దేవుని బిడ్డలారా, ఒక విధవరాలు, ఒక బీద విధవరాలు దేవుడికి ఇవ్వాలనుకున్నప్పుడు ఎంత ఇచ్చిందంటే, తన దగ్గర ఉన్నిందంతా ఇచ్చింది. తన పేద పరిస్థితుల్లో తనకు కలిగినదంతా కూడా ఇచ్చింది. తన జీవనం అంతా కూడా ఇచ్చింది. ప్రేమన దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పాలంటే దేవుని కోసం ఈమె ఎంత త్యాగం చేసింది ఈ విధవరాలు. మరి మనమున్నాము, అనేకులు స్త్రీలు ఉన్నారు, అనేకులు పురుషులు ఉన్నారు. మరి ఒక స్త్రీ ఆ రోజు ఒక బీద విధవరాలు దేవుని కోసం అంత త్యాగం చేస్తే, దేవునికి ఇవ్వాలన్నప్పుడు మనం ఎంత త్యాగం చేస్తున్నాం ఆలోచన చేయండి.
ఏదన్నా రోగం వచ్చింది అనుకుందామండి, రోగం వచ్చిందంటే 1000 ఖర్చు పెడతాము, లక్షలు ఖర్చు పెడతాము. దేవునికి ఇవ్వాలనుకుంటే అబ్బో ఏదో మిగిలిన చిల్లర, ఆ రోజు ఏం లేకున్నా పర్వాలేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. అంటే మన భక్త్యము ఇలాగుంది. మనము ఏమిటి ఎక్కువ దేనికోసం త్యాగం చేస్తున్నామంటే మన కడుపు కోసం త్యాగం చేస్తున్నాము, మన బట్టల కోసం త్యాగం చేస్తున్నాం, బంగారం కొనాలన్నప్పుడు త్యాగం చేస్తున్నాము, రోగం వచ్చినప్పుడు రోగం కోసం త్యాగం చేస్తున్నాం. సరే మంచిదేలే, మరి ఇంకోసారైనా దేవుని కోసం త్యాగం చేస్తున్నామా? దేవుని కోసం మాత్రము 5 లేక 10. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏం నేర్చుకున్నాం మనము? ఏం వింటున్నాము, ఏం నేర్చుకుంటున్నాం, ఏం చదువుకుంటున్నాము? ఆలోచించండి ప్రేమైన దేవుని బిడ్డలారా. నిజంగా ఆమె విధవరాలైనా, ఆమె ఒక స్త్రీ అయినా దేవునికి ఇచ్చే విషయంలో అంత గొప్పగా త్యాగము చేసి ఇచ్చేసింది ప్రేమైన దేవుని బిడ్డలారా. ఏదో తనకు కావాల్సిందంతా వాడుకొని ఏదో చిల్లర దేవునికి ఇవ్వలేదు. అందుకనే ఆమె కానుక ఇచ్చే రీతిలోన బైబిల్లో చరిత్రను సృష్టించింది. ఆమె ఇచ్చే విధానాన్ని, ఆమె ఇచ్చిన విధానాన్ని దేవుడు తన గ్రంథంలో తరతరాలకు మాదిరిగా నిలిపే విధంగా రాయించాడు ప్రేమైన దేవుని బిడ్డలరా. ఇలాగ మనం ఆలోచన చేసినట్లయితే మన కోసము, మన ప్రభువు మన కోసము ఆయన ప్రాణ త్యాగమే చేశాడే. ఆయన చివరి రక్తపు చుక్క వరకు దారపోశాడే. మన కోసము చివరి రక్తపు చుక్క వరకు దారపోసి తన ప్రాణాన్నే మన కోసం బలి చేసినటువంటి దేవుడు ఆయన అంత తన ప్రాణ త్యాగాన్ని మన కోసం చేస్తే ఆయన కోసం నువ్వేం త్యాగం చేస్తున్నావు ఆలోచించండి. నువ్వేం త్యాగం చేస్తున్నావు ఆలోచించండి. నిజంగా ఇదిగో ఒక దానియేలు గాని, అలాగనే ఒక అరిమత యేసేపు గాని, ఒక విధవరాలు గాని, వీళ్ళని మనం చూసినట్లయితే వాళ్ళ జీవితంలో ఏమనుకున్నారంటే మాకన్నిటికంటే దేవుడే గొప్ప, దేవుడే ముఖ్యము, చనిపోయినా మాకు ఆ దేవుని దగ్గర కొంత స్థానం దొరికితే చాలు. దానికోసం అంత త్యాగంతో బ్రతికారు. ధనం విషయంలో త్యాగంతో బ్రతికారు. దేవునికి ఇవ్వడానికి తన జీవితాలను కూడా త్యాగం చేశారు. మరి మనము, మన భక్తి ఎలాగుంది, మనం ఇచ్చే విధానం ఎలాగుంది ప్రేమన దేవుని బిడ్డలారా? ఆలోచించండి. రోగాలకేమో 1000 లక్షలు పెట్టేస్తాము, దేవునికి ఇవ్వాలనుకుంటే 5 లేక 10 ఇచ్చేస్తాము. ఇక్కడ బస్సు కర్నూలుకి వెళ్ళేటప్పుడు ఆ 10 రూపాయలు దగ్గర పెట్టుకొని, కండక్టర్ గారు డబ్బులు లేవు, ఉన్నది 10 రూపాయలే, కర్నూలుకి టికెట్ కొట్టు అని అడగండి. ఏమంటామ్మా తమ్ముడు? ఏమంటాడు? నీ 10 రూపాయలకు టికెట్ కొడితే అయిపోతావమ్మా, నీ 10 రూపాయలు నీ దగ్గరే ఉండి కిందికి దిగమ్మా అంటాడు. అంటే 10 రూపాయలతో కర్నూలు పోలేవా? 10 రూపాయలతో కర్నూలు పోలేనప్పుడు 5-10 రూపాయల కానుకేసి పరలోకం ఎట్లా పోతావు? దేవుడి మాటల్ని మనం హృదయాల్లో ఆశీర్వదించుగా. ప్రభునందు ప్రియమైన